ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుతో ప్రతిదినం, ప్రభుతో ప్రతినిత్యం, ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు, అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఉదయకాలమున దేవుని స్వరమైన భాగ్యం, ధన్యత, అవకాశం, ఈ శ్రేష్టమైన ధన్యత దేవుడు మనకిచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చేయండి. మీ అందరికీ కూడా ప్రభునామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన పైన వేయుడి అని భక్తుడైన పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ దినాలలో అనేకులు రకరకాలుగా చింతిస్తూ ఉంటారు. చింత అనగా దుఃఖము, బాధ, దిగులు. ఈ రోజుల్లో చింత లేని వారు ఎవరు లేరు. ఏదో ఒక చింత కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రతి మనుషుడు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతిస్తున్నాడు. మరి కొందరైతే అవన్నీ కలిగి ఉన్నను భవిష్యత్తును గురించి చింతించుట చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డ, గమనించండి. చింత కారణం ఏంటంటే భయం, అవిశ్వాసం. దేవుని యందు విశ్వాసం లేనివారు ప్రతి విషయము కొరకు చింతిస్తూ ఉంటారు. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచి మన చింత యావత్తు ఆయనతో చెప్పుకోవాలను, ఆయన పైన వేయాలి. చింతను కలిగించినది సాతాను. గమనించండి, మనకు చింత కలిగించేవాడు సాతాను. సాతాను మనలో అవిశ్వాసపు తలంపులను రేకెత్తించి మన మనసును అల్లకల్లోలం చేసి చిన్న సమస్యలను పెద్దవిగా చేసి మనలో ఉన్న భయాన్ని, నిరుత్సాహం చోటు చేసుకుని మనం చింతించినట్లుగా దివారాత్రులు చింతపడినట్లుగా చేసే విధానంలో సాతాను నడిపిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ విషయాన్ని మనం గ్రహించి దేవుని సన్నిధిలో చింతించుట మనం మానాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని గమనించండి. మరి చింతకు పరిష్కారము దొరికింది. ఏంటి ఆ పరిష్కారం అంటే దేవుడే. అందుకే చూడండి, గమనించండి. మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును మూరెడు చేసుకొనగలడు. లోకాసు వార్త 12:25 చూస్తున్నాం అని ప్రభు చెప్తున్నాడు కదా. మనము ఈ లోకంలో ఉన్న సమస్యల గురించి, మనము చేయవలసిన పనుల గురించి చింతించుట వలన కృంగిపోవుట, విసుగుదల, కోపము, ఇవన్నిటికి మనము చోటిచ్చి వేదన పడుతున్నాం, బాధపడుతున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే గమనించండి, మనము చింతించుట దేవుని యొక్క సాన్నిధ్యంలో మరి మనము సంపూర్ణంగా దేవునిలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగాలని లేఖనాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. ఎందుకంటే చింత కలిగించేవాడు సాతానుడు. మనం చింతించకూడదన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, మనము యేసు పాదం లేదా కూర్చొని ఆయన బోధ వింటే మన చింతలన్నీ పటాపంచలైపోతాయి. ఆయన సమాధానంతో మన హృదయాన్ని నింపగలడు. కనుక మన చింత యావత్తు దేవునిపైన ఉంచితే ఆయన కరుణించి, కాపాడి, దీవించి, బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే గమనించండి, మనము చింత అనే ఈ సమస్యను మనసులో పెట్టుకుంటే మనం నిజంగా ఎంతో వేదన పడతాం, ఎంతో చింతపడతాం, ఎంతో బాధపడతాం, ఎంతో వేదనకు గురి అవుతున్నట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఈనాడు అనేకులు చింతలో మగ్గిపోతున్నారు, కృంగిపోతున్నారు. అనేకులు మరి చింతించి మనం ఏం చేయలేము, మనం చిక్కులో పడి నశిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మన చింత యావత్తు ఆయన పైన మనం వేయగలిగితే ఆయన సమస్తాన్ని జయించుటకు ఆయన మరి తన కృప చొప్పున మేలు చేసే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే చింతించుట మాని ప్రార్థించడం మొదలుపెట్టాలి. చింతనే ఈ ఉద్దేశాన్ని మాని మనం ఏం చేయాలి? ప్రార్థన ప్రారంభించాలి. ప్రార్థన మొదలుపెడితే మన చింత యావత్తు ప్రార్థనలో ప్రభుతో చెప్పి విడిచిపెట్టాలి. దేని గురించి చింతింపకుడి అని ప్రభువు చెబుతున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూస్తున్నాం. కాబట్టి చింత యావత్తు ఆయన పైన వేస్తే
ఆయన సహించే దేవుడు, భరించే దేవుడు, కాపాడే దేవుడు అని చూస్తున్నాం. తర్వాత ప్రాముఖ్యమైన విషయం చూడండి, ప్రార్థనలో మన హృదయంలోని చింతంతా కక్కివేయాలి. ఆ తర్వాత మనకు నెమ్మది కలుగుతుంది. పవిత్రమైన హృదయంతో దేవుని స్తుతించగలం, దేవుని ఆరాధించగలం అనే విషయానికి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇక చింతకు చోటు లేకుండా దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్న రోమాపత్రిక 8:28 చూస్తున్నాం. కనుక మన చింత యావత్తు ఆయన పైన వేసి మనము దేవుని సన్నిధిలో ఆయన ప్రేమకు పాత్రలు కావాలన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని మరి సమయమున ఆయన్ను స్థిరముగా నమ్ముకొని చింత యావత్తు ఆయన పైన వేసి ప్రార్థనపూర్వకముగా ముందుకు సాగునట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు సాయం చేయనుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.